మహిమగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. దేవారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. మొదటి కీర్తన 2వ వచనం. నిన్నటి దినాన ధర్మశాస్త్రం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ధర్మశాస్త్రం అనగా దేవుడు తన యొక్క మాటలను తన యొక్క ప్రవక్తల ద్వారా వ్రాయించినటువంటి గ్రంథమే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని దేవారాత్రము ధ్యానించేటువంటి వాడు ధన్యుడు అని అంటాడు. ఇక్కడ ధ్యానించుట అనగా అర్థం ఏంటంటే ఏదో పైకి కథల పుస్తకంలాగా చదువుకుంటూ వెళ్ళటం కాదు, కానీ ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా దాని గురించి ఆలోచన చేస్తూ చదవడమే ధ్యానించడం పడ్డాడు. అలా చదివినటువంటి వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ధన్యుడు అని కనుక మనం ఆలోచిస్తే ఆ కింద వచ్చినప్పుడు ఏమన్నా అంటాడంటే అతడు అని ఉంది. అతడు అనగా ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడో అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని సెలవిస్తుంది. అనగా నీటి ఓరన అనగా నీటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టు నీటి యొక్క సారాన్ని తీసుకొని దానిలో ఉన్నటువంటి లవణాలను ఖనిజాలను సంగ్రహించి దానికి కావలసినటువంటి పోషకాలు అందించుకుంటూ అది నిరంతరం కూడా ఫలభరితమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు కాదు మిత్రమా, ధ్యానించేటువంటి వారు కూడా అలాగే ఉంటారు అని వాక్యం సెలవుస్తుంది. ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటారో దానిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించుకొని వారు తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను అనగా వాక్యానికి విరుద్ధమైనటువంటి తమ యొక్క ప్రవర్తనను వారు సరిచేసుకుంటూ అనునిత్యము కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వారుగా వారు జీవితంలో ఫలించేటువంటి స్థితిలో ఉంటారు అని వాక్యం సెలవుస్తుంది. పిల్లరా, పోషకాలు ఏ విధంగా అయితే తీసుకుంటుందో అలాగే ఇతడు కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడినటువంటి వాడుగా దేవుని యొక్క ఆత్మ వరాలను పొందుకున్నటువంటి వాడుగా తన యొక్క జీవితము ఫలభరితంగా ఉంచుకుంటాడు. పిల్లరా, అందుకనే ప్రభు యోహాను సువార్తలో కూడా నాతో అంటగట్టబడిన ఏళ్ళ మీరు బహుగా ఫలిస్తారు అని సెలవిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారి యొక్క జీవితాలు ఫలభరితమైనటువంటి స్థితిలో ఉంటాయి. ఇక రెండవదిగా కనుక మనం గమనిస్తే అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది అని అంటాడు. అవును, దేవుని యొక్క మాటలను తన యొక్క హృదయంలో ఉంచుకున్నటువంటి వాడు పాపము చేయడానికి ఇష్టపడ్డాడు. పిల్లరా, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే తన యొక్క మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది, లోపల ఉన్నటువంటి వాక్యము గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి ధ్యానించేటువంటి వాడు దేవుని యొక్క సారాన్ని పొందుకుంటాడు, ఏమి చెప్పాడు అనేటువంటిది. దానిని బట్టి అతని యొక్క జీవితము సరైనటువంటి రీతిలో నడిపించుకుంటూ ఉండటం బట్టి అతను చేసేదంతా కూడా ప్రభు సఫలం చేస్తాడు. ఇక్కడ ఆదికాండము 39వ అధ్యాయంలో మనం యోసేపుని కనుక గమనించినప్పుడు అక్కడ యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యొక్క యజమానుడుగా ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద కనికరం వేసినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఆయన సారాన్ని పట్టుకున్నటువంటి వాడు ఎవడు కూడా పాపము చేయడు. నమ్మకంగా దేవుని యొక్క పనిలో కానీ మనుషుల యొక్క పనిలో కానీ అతడు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నమ్మకం కలిగి ఉంటాడు. అందుకని ఇక్కడ చూస్తే యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతని చేతిలో చేసేటువంటి ప్రతి పని కూడా యెహోవా సఫలపరిచినట్లుగా ఆ ఐగుప్తుడు చూసినట్లుగా మనం గమనించుకుంటాం. కాబట్టి నీ జీవితము నా జీవితం కూడా ఫలభరితమైనటువంటి స్థితిలో ఉండాలన్నా, లేదంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలము చేయగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలన్నా మన జీవితాలు దేవుని యొక్క వాక్యం చేత అంటకట్టబడి దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో మన జీవితంలో దాని సారాన్ని నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ 119వ కీర్తన 6వ వచనాన్ని కూడా మనం గమనిస్తే నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు అని అంటాడు. అవును, దేవుని యొక్క ఆజ్ఞల సారమే ఈ యొక్క ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ ప్రకారం కూడా మనం జీవించినట్లయితే చెప్తున్నటువంటి మాట అవమానము కలగదు. మొదటిది ఫలించే స్థితిలో ఉంటాడు, రెండవదిగా అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది, మూడవదిగా అతని జీవితంలో ఎన్నడూ కూడా అవమానము కలగదు అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. బైబిల్ని ఏదో కథల పుస్తకంలాగా మొక్కుబడిగా అట్లా చదువుకుంటూ వెళ్తాం కాదు, కానీ దానిలో ఉన్నటువంటి సారము నాకు అర్థమయ్యేటట్లుగా సహాయం దయచేయ ప్రభువా అని ప్రార్థన చేసుకొని దాన్ని ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తే దాని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడే తన వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను మన హృదయంలో ఉంచుతాడు. తద్వారా మనము పాపం చేయం, కానీ దేవునితో అంటుకట్టబడినటువంటి స్థితిలో ఉంటాం. కాబట్టి ఫలభరితమైనటువంటి స్థితిలో మన జీవితాలు ఉంటాయి. కాబట్టి వాక్యాన్ని ఆ విధంగా ధ్యానం చేద్దాం. తర్వాత దేవుడిచ్చేటువంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక.
ఆమె ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. నాయనా మీ మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని ధ్యానపూర్వకంగా చదివినప్పుడు నాయనా మీ జీవితాలు వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాం ప్రభా. కాబట్టి చక్కగా మేము ధ్యానపూర్వకంగా దాన్ని చదివి దానిలో ఉన్నటువంటి సారాన్ని మేము గ్రహించి మీ ద్వారా ఆశీర్వదించబడే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.